హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా. మరి శివు అనే అకౌంట్ నుంచి హాయ్ తమ్ముడు, హౌ ఆర్ యూ. ఇంకా మౌనిక దగ్గర నుంచి ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, బాసిన విజయ్ గారు, వస్తా సిస్టర్, శ్రీరామ్ గారు, ఇంకా అమ్ములు సిస్టర్ కర్ణాటక నుంచి, బాలాజీ గారు, ఇంకా వీరమణి సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, సుమతి సిస్టర్, ఇంకా చిన్ను అనే అకౌంట్ నుంచి అయితే వచ్చిందండి. ధనలక్ష్మి సిస్టర్, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, ఎన్ లక్ష్మి గారు సంధ్య సిస్టర్, ఎన్ లక్ష్మి గారు మురళీకృష్ణ గారు, గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్, ఇంకా షేక్ జబీబుల్లా గారు, యు స్వామి గారు, ధనరాజ్ గారు, రాజేశ్వరి సిస్టర్, హాసిని బ్లాగ్స్ నుంచి, ఇంకా ఆయిషా సిస్టర్, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, దీపా సిస్టర్, వసంత సిస్టర్, సత్య సిస్టర్, చక్రపాణి గారు, లక్ష్మి గారు, సరితగౌడ్ సిస్టర్, ఇంకా రవీంద్ర అన్నయ్య, కుమార్ గారు. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కమెంట్ చేయండి. రేపటి వీడియోలోని మళ్ళీ వాళ్ళ పేర్లు అయితే తీస్తాను, ఓకేనా. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అయితే ఈ వీడియో నాకు లక్ష్మి గారు అయితే షేర్ చేశారండి. తన ఫ్రెండ్ లైఫ్లోని జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని మనతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అయితే ఇక్కడ వాళ్ళ పేర్లు కానీ ఇంకా వాళ్ళ ఊరు గురించి కానీ ఎక్కువగా చెప్పొద్దు అన్నారు. బట్ ఎక్కడ అనేది మీకు డీటెయిల్గా అయితే ఇవ్వను, కానీ రాజమండ్రి అని మటుకు చెప్తాను. అయితే రాజమండ్రిలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఇది. మరి ఈ అమ్మాయికి 1 కాదు 2 కాదు 3 దెయ్యాలు అయితే కనిపిస్తూ ఉండేవి. అయితే అందులోని ఒకటి వాళ్ళ అన్నయ్యే, మిగతా 2 కూడా ఒక మగదయ్యం ఒక ఆడదయ్యం అన్నమాట. అసలు మగదయ్యం ఆడదయ్యం ఈ అమ్మాయికి ఎందుకు పట్టుకున్నాయి, అసలు వాళ్ళ అన్నయ్య ఎందుకు ఆమెకు అలా కనిపించేవాడు, అసలు కారణం ఏంటి అనే దాని గురించి వీడియోలోనైతే పూర్తిగా తెలుసుకుందాం. అది రాత్రి 12:30 అయితే అవుతుంది. జ్యోతికి కడుపులో చాలా ఇబ్బందిగానైతే ఉంది. మెల్లగా లేచి ఇటు అటు చూసింది. పక్కన వాళ్ళ అమ్మ కనిపించకపోయేసరికి వాళ్ళ పిన్నిని రేపుదామని చూస్తుంది. మరి అదొక ఉమ్మడి కుటుంబం. వాళ్ళ పిన్ని అని అంటే అమ్మ సైడ్ కాదు, నాన్న సైడు, నాన్న వాళ్ళ తమ్ముడు భార్య. అయితే మరి ఆమెకి అప్పటికే 2 పిల్లలు, అంటే నాకు చెల్లి తమ్ముడు అవుతారనమాట. అయితే మేము ముగ్గురం, మా అమ్మ మా ముగ్గురిని ఎలా చూసేదో వాళ్ళిద్దరినీ కూడా అలానే చూసేది. మేము కూడా అలాగే ఉండేవాళ్ళం. కానీ మా పిన్ని మటుకు ఎప్పుడూ ఏదో ఒక దానికి గొడవలు ఆడుతూ ఉండేది. మాకైతే ఏమీ అర్థమయ్యేది కాదు. మరి ఆ రోజు రాత్రి పిన్నిని లేపుతూ ఉంటే, ఏంటే పడుకోనివ్వా, ఏంటిప్పుడు అని కసురుతూ మాట్లాడింది. పిన్ని అలా కసురుకున్నా అది పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. రా పిన్ని, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అంటున్నాను. అప్పటికీ నాకు 5వ రోజు. అందుకే అమ్మ ఎవరినొకరిని తోడు పెట్టుకు వెళ్ళమంది కదా అని పిన్నిని అయితే లేపుతున్నాను. దగ్గర అక్క ఉంటే అక్కతోనైనా వెళ్ళిపోయేదాన్ని. మరి పిన్ని మటుకు కసురుకుంటూ అలానే నాతో పాటు వచ్చింది. పిన్ని దూరంగా అటుపక్క తిరిగి నించుంది. నేనింకా అక్కడ కూర్చునే సమయానికి ఏంటో ఎవరో మాకాసి చూస్తున్నట్టు నాకొక ఫీలింగ్ అయితే కలుగుతుంది. పైగా చల్లగాలైతే వేస్తుంది. ఒళ్ళంతా ఒక్కసారిగా గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. ఇంకా వెంట్రుకలు నిక్కబడుచుకొని నాకు అలా అయ్యేసరికి భయం అయితే వేసింది. పిన్ని పిన్ని అని పిలుస్తుంటే, అబ్బబ్బా ఎందుకు అలా తినేస్తున్నావు, ఇక్కడే ఉన్నానుగా, కాని కాని అని కసురుకుంటూ అటుపక్కే తిరిగి నించుంది. సరేనని నేనైతే కూర్చున్నాను. ఇంకా సమయంలోని ఎవరో నన్నే చూస్తున్నట్టు నాకు గట్టి ఫీలింగ్ అయితే కలుగుతుంది. భయం వేస్తున్నా
నా పని నేను కానిచ్చుకొని లెగిచి వద్దామనుకునే సమయానికి నా కాళ్ళేంటో పట్టేసినట్టుగా అయిపోయాయి. లేవలేకపోతున్నాను. నడుం బాగా బిగుతుగా పట్టేసింది. అబ్బా! పిన్ని, లేవలేకపోతున్నాను. ఎంత ప్రయత్నిస్తున్నా పైకి లేవలేకపోతున్నాను అంటూ గట్టిగానైతే అరిచేశాను. ఇంక పిన్ని కోపంతోనే వెనక్కైతే వచ్చింది. అబ్బా! రాత్రిపూటలు నీతో చచ్చిపోతున్నాను. మీ అమ్మని లేపొచ్చు కదా, లేకపోతే మీ అక్కని లేపాలి. నన్ను లేపి తీసుకువచ్చి నా నిద్రంతా చెడగొడుతున్నావు. పద అంటూ నన్ను ఒక రెక్క పట్టుకొని పైకైతే లేపింది. నేనైతే లెగ్చాను కానీ నాకు ఇంకా నడుము నొప్పి అలానే అనిపిస్తుంది. ఇంకా మెల్లగా నడుస్తూ ఉంటే పిన్ని మటుకు గబగబా లోపలికైతే వెళ్ళిపోయింది. ఇంకా నేను అలానే వస్తున్నాను. ఈలోగా వెనకాతల నుంచి ఎవరో నా పేరు పెట్టి పిలుస్తున్నారు. జ్యోతి, జ్యోతి, ఇటు చూడు అంటూ. అంతే మరి, భయంతోని వెనక్కి తిరగకూడదనుకుంటేనే వెనక్కి తిరిగి చూశాను. అంతే, ఆ చెట్ల మధ్యలో నుంచి నాకొక ఆకారం అయితే కనిపిస్తుంది. తెల్లటి వస్త్రాల్లోని అది దెయ్యం. ఇంకంతే, గట్టిగా అరిచి అక్కడే స్పృహ కోల్పోయాను. అంతే, అది మొదలు నా జీవితంలోని నరకం అంటే ఏంటో చూడడం మొదలయ్యింది. ఇంకక్కడికి అమ్మా నాన్న అయితే పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యయ్యో, ఏమైంది దీనికి అని అంటూ ఉంటే మా పిన్నిని అడిగితే, అయ్యో నేనేం చేయలేదు, బాత్రూంకి వెళ్ళాలి రా పిన్ని అని అంటే తోడొచ్చాను. ఇందాక నుంచి చూస్తున్నాను, అదేమో కూర్చొని లేవలేకపోతున్నాను, పైకి లేపి పిన్ని అంది. సరే అని లేవనెత్తి వస్తూ ఉంటే ఏం జరిగిందో తెలీదు, కళ్ళు తిరిగి పడిపోయింది. బహుశా అంటూ మా అమ్మ చెవులో ఏదో చెప్పింది. అయ్యుండొచ్చు, బాగా వీక్గా ఉందిగా, అందుకనే అయ్యుంటుంది అంటూ ఏం లేదులేండి పట్టండి అంటూ నన్నైతే లేవదీసి రూమ్లోకి అయితే తీసుకువెళ్ళారు. నాకైతే స్పృహ లేదు. అలా మర్నాడు వరకు నేను పడుకునే ఉన్నాను. మరి మర్నాడు 7:30కి నాకు మెల్లగా తెలివైతే వచ్చింది. ఈలోగా నా ఒళ్ళంతా బాగా బరువు ఎక్కిపోయి ఎవరో నా మీద ఎక్కి కూర్చుంటే ఎలా ఉంటుందో అలా అయితే అనిపిస్తుంది. చాలాసేపటి నుంచి వాళ్ళు నా భుజాల మీద ఉన్నట్టు నా భుజాలు రెండు కూడా నొప్పిగానైతే అనిపిస్తున్నాయి. నేను కదలలేకపోతున్నాను. అమ్మా, అమ్మా అంటూ ఉంటే మా అమ్మ వచ్చి ఏమైంది తల్లి అని అడుగుతుంది. ఏమో తెలీదమ్మా అని చెప్తూ ఉంటే, అసలు రాత్రి ఏం జరిగింది, పిన్ని నువ్వు బయటికి ఎందుకు వెళ్ళారు అన్నీ ఆరా తీస్తుంది అమ్మ. అమ్మకి అన్నీ చెప్పేశాను. మళ్ళీ అలానే కళ్ళు మూసుకొని పడుకుండిపోయాను. ఆ రోజు మధ్యాహ్నం 2:30 అయితే అవుతుంది. మరి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అమ్మ నాన్న పొలం పనులకైతే వెళ్ళారు. పిన్నికి ఇంట్లో పనులన్నీ పూర్తయిన తర్వాత కాస్త పడుకోవడం అలవాటు. అలానే తన రూమ్లోనైతే తను పడుకుంది. మరి నేను మటుకు స్పృహలేనట్టు అలానే ఉన్నాను. ఈలోగా నా పక్కన ఎవరో వచ్చి కూర్చున్నారు. తన మొహం అయితే నాకు కనిపించడం లేదు. రాత్రి కూడా అంతే. ఆడవాళ్ళు అని తెలుస్తుంది కానీ తన మొహం అస్సలు కనిపించడం లేదు. మరి నా పక్కన కూర్చొని ఏడుస్తూ నా పేరు పెట్టి పిలిచి, జ్యోతి, ఇద్దరం వెళ్ళిపోదాం జ్యోతి, ఇక్కడ ఉండొద్దు, నాకు తోడొస్తావా అని అడుగుతుంది. మరి రాత్రి ఆ గొంతు విన్నప్పటికీ కూడాను నాకేమీ అనిపించలేదు. కానీ ఇప్పుడు తను అలా జ్యోతి అని పిలుస్తూ మాట్లాడుతుంటే తన మాటలు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తోంది. కానీ ఆ మాట ఎవరిదో అనేది ఎంత ప్రయత్నిస్తున్నా కూడా గుర్తుకైతే రావడం లేదు. నా ఒళ్ళంతా కూడా వేడెక్కిపోయింది. జ్వరం వచ్చేసింది. చలికి వణికిపోతున్నాను. ఆ రూమ్లో చూస్తే ఎవ్వరూ లేరు. అది నా దగ్గరకంతా వచ్చి, ఏంటి జ్యోతి అలా ఉన్నావు, వెళ్ళిపోదాం రా అంటూ నన్నైతే లేపుతోంది. కానీ నా ఒంటి మీద స్పృహ అయితే లేదు. దాని మాటలు వినిపిస్తున్నాయి. అస్పష్టంగా అది కనిపిస్తున్నప్పటికీ కూడాను నేను కళ్ళు తెరిచి అయితే లేను. మరి కొంతసేపటికి మా అమ్మ వాళ్ళు అయితే వచ్చారు. మా పిన్నిని పిలిచి, పిల్లని చూసుకోమంటే దాన్ని ఒంటరిగా అలా వదిలేసావేంటి అని మా అమ్మ అయితే అంటుంది.
ఆ మాటలకి కొంచెంగా స్పృహ అయితే వచ్చింది. ఇంకా నీరసపడిపోతూ అలా ఉన్న నన్ను చూసి వాళ్ళైతే భయపడిపోయారు. వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. డాక్టర్ అంతా చెక్ చేసి ఏం లేదండి, నార్మల్ ఫీవరే అని చెప్పి ఇంజెక్షన్ వేసి ట్యాబ్లెట్లు అయితే రాశారు. ఒక 3 డేస్ ఆ ఇంజెక్షన్ వేయించుకొని ట్యాబ్లెట్లు వాడిన తర్వాత కొంచెంగా బెటర్ అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఇంకలా ఒక నెల అయితే గడిచింది. నెల రోజులకే 5 కేజీలు తగ్గిపోయాను. జుట్టు ఊడిపోతుంది. ట్యాబ్లెట్లు వేస్తుంది కదా, అందుకే ఇలా జరుగుతుంది అనుకున్నారు. కానీ అది దారుణంగా మారిపోయింది. మధ్యరాత్రిలో లేవడం, గట్టిగా అరవడం, బయటికి వెళ్ళిపోవడం, ఇలాంటి పనులెన్నో చేశాను. ఇంకా అమ్మ వాళ్ళకి భయం పట్టుకుంది. అవి మాకు చెడు రోజులు అనుకోవాలో ఇంకేమనుకోవాలో అర్థం కాలేదు. మా అన్నయ్య కాలేజీకని వెళ్ళిన అన్నయ్య శవంగా ఇంటికైతే వచ్చాడు. యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇంట్లో నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు. మా అన్నయ్య చనిపోవడంతో మేమందరం దిగాలుగా మారిపోయాం. అమ్మ జీవోత్సవంలా మారిపోయింది. మా పిన్ని ఇంక ఏమీ మాట్లాడకుండా అన్ని పనులు కూడా చేస్తూ ఉండేది. మరి అలానే నా 10th క్లాస్ కూడా పూర్తయిపోయింది. అయినప్పటికీ కూడాను ఏంటో ఎంత తిందామన్నా తినలేకపోయేదాన్ని, పడుకోలేకపోయేదాన్ని. చాలా సన్నగానైతే అయిపోయాను. పీలగా సన్నగా జుత్తంతా కూడా ఊడిపోతూ ఉంటే మా అమ్మ వాళ్ళు అది చూసి నన్ను ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. ఎన్నో ట్రీట్మెంట్లు అయితే జరిగాయి. అయినా కూడాను ఏమీ లాభం లేకపోయేది. అయితే మరి ఈలోగా మా అత్తమ్మ, అదే మా మేనత్త ఇంటికైతే వచ్చింది. నా పరిస్థితి చూసి మీకు బుద్ధి లేదా, ఇదేదో గాలి ప్రభావంలా అనిపిస్తుంది, ముందు దీన్ని హాస్పిటల్కి కాదు, నాకు తెలిసిన ఒక ఆయన అయితే ఉన్నాడు, ఆయన ఇలాంటి దెయ్యాల నాటల్ని వదిలించడం, సత్యం చెప్పడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఆయన పేరు నాయుడు బాబు. దుర్గమ్మ తల్లి ఆయన మీద వాలుతూ ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్దామంటూ మా అమ్మకి నాన్నకి అయితే చెప్పింది. ఇంకా ఆ రోజు మధ్యాహ్నమే మేము ఆయన దగ్గరికి అయితే వెళ్ళాం. చాలామంది జనం అయితే ఉన్నారు. ఆ రద్దీని చూసి నేనైతే కంగారు పడ్డాను. అమ్మా, ఇంటికి వెళ్ళిపోదాం, నాకు ఇబ్బందిగా ఉంది అని అంటున్నాను. ఆ మాటలకి అమ్మ నాన్న అలాగే నన్ను చూస్తూ ఇదేదో గాలి ప్రభావం, అందుకే ఇలా ఉంది అని నన్నైతే ఓ మూలకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది అమ్మ. ఇంకా నా పక్కనే మా అత్తమ్మ అయితే నించొని ఉంది. మా అత్తమ్మ కాసి నేను కోపంగా చూస్తున్నానంట. ఇంకా అలానే సాయంత్రం 4:30 వరకు అక్కడే కూర్చున్నాం. ఆ తర్వాత మా వంత అయితే వచ్చింది. ఆయన నన్ను చూసి ఏవో మంత్రాలు చదువుతూ దిష్టిలు తీసి ఆ తర్వాత నాకు సంబంధించిన కొన్ని వస్తువులైతే తీసుకున్నాడు. జుత్తుని కూడా కట్ చేసి అది ఒక సీసాలోనైతే బంధించాడు. ఇంకా తర్వాత అతను మాతో ఏం చెప్పాడు అనంటే, నా వెనకాతల ఒక అమ్మాయి ఆత్మ పడినట్టు, అది నన్ను దానితో పాటు తీసుకువెళ్ళిపోదాం అనుకుంటున్నట్టు అతనైతే చెప్పాడు. ఇప్పుడైతే నేను దాన్ని బంధించేశాను. ఇది జాగ్రత్తగా తీసుకువెళ్ళి పాతి పెట్టేస్తాను. ఇంకా మీ అమ్మాయికి ఎటువంటి ఆపద రాదు అంటూ మమ్మల్ని అయితే పంపించేశాడు. మరి అప్పటికే నా ఇంటర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ ఇలా కంప్లీట్ అయిందో లేదో మా అత్త ఇంటికి వచ్చి వాళ్ళ పెద్ద కొడుక్కి నన్నైతే అడిగింది. నాన్నకి కూడా ఇష్టమే. అయితే మరి మా పిన్ని ఏమనుకుందని అంటే, నా పెళ్లితో పాటు వాళ్ళ అమ్మాయి పెళ్లి కూడా చేసేస్తే అయిపోతుందని మా అత్తని తన రెండో కొడుకుని నా కూతురికి ఇచ్చి పెళ్లి చెయ్యండి అంటూ అడిగింది. మరి ఆ ప్రపోజల్ వినగానే మా అత్త మటుకు అది నా చేతుల్లో లేదు, వాడు ఇదివరకే ఒక అమ్మాయిని ప్రేమించాడు, అందుకే ఇప్పుడు గాబరాగా వీడికైతే పెళ్లి చేస్తున్నాం, మేం వీడికి పెళ్లి చేయకపోతే ఈలోగా వాడేదో చేసేటట్టే ఉన్నాడు, ఆ భయంతోనే అని అనేసరికి మా పిన్ని పెద్ద గొడవే చేసింది అక్కడ. ఎప్పటి నుంచో అనుకుంటున్న సంబంధమే కదా, మా పిల్లలిద్దరినీ మీ పిల్లలిద్దరికీ ఇద్దామని, మరి ఇప్పుడు కొత్తగా ఏంటి అని మాట్లాడడం మొదలుపెట్టింది.
అదేంటి మన చేతుల్లో ఎక్కడుంటాయి? ఇంతకు ముందు కాలంలాగా ఆ పిల్లలు మన మాట వింటారా ఏంటి అని మా అత్త ఎన్నో రకాలుగా చెప్పడానికైతే ప్రయత్నిస్తుంది. కానీ వింటేనా? మా పిన్ని ఇంకా తిట్టడం అయితే మొదలుపెట్టింది. అంతేకాదు మా అత్తతో పాటు మమ్మల్ని కూడా అంటుంది. మీకన్నీ చక్కబెట్టుకున్నారు, ఉమ్మట్లో ఉన్నందుకు బాగానే చేశారులే, బుద్ధి చెప్పారులే అని మాట్లాడుతుంది. ఆ మాటలకి మాకైతే ఏమీ అర్థం కావట్లేదు. పిన్నేంటి ఇలా ఆలోచిస్తుంది అని అనుకున్నాం. మరి కొంతసేపటికి మా బాబాయ్ అయితే వచ్చారు. ఏయ్ చిన్ని, ఆగు నువ్వింకా. సావిత్ర కిందాకల నుంచి నీకు చెప్తుంది, అర్థం కావట్లేదా? అది మన చేతుల్లో ఎలా ఉంటుంది? వేరొక సంబంధం చూసి చేద్దాంలే స్వప్నకి అని అంటున్నారు. అయితే మరి మా బాబాయ్ ఎప్పుడైతే అలా అన్నారో మా పిన్ని మొహం మార్చుకొని లోపలికైతే వెళ్ళిపోయింది. ఇంకా ఆ సంవత్సరమే మా పెళ్ళి కూడా అయిపోయింది. ఎప్పుడైతే పెళ్ళయిందో మా వారికి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు అయితే వచ్చేసాయి. ఇంకంతే, మా దిశ పూర్తిగా మారిపోయింది. మేము ఒక కారు కూడా కొనుక్కున్నాం. ఆ సంవత్సరం దీపావళి పండుగ నాడు మా ఇంటికి రండి అని అమ్మ వాళ్ళైతే పిలిచారు. మేం కూడా సంతోషంగా సావిత్రత్త, మామయ్య, మా ఆయన, నేను అందరం మా కారు మీద అయితే వెళ్ళాం. ఇంకంతే, మా పిన్ని నన్ను చూసి చక్కగా మాట్లాడుతుంది కానీ మనసులో ఏదో పెట్టుకుంది. బయటికైతే కనిపించడం లేదు. ప్రతిసారి నా దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, బాగానే చూసుకుంటుందా మీ సావిత్రత్త, నగలేమైనా చేయించడా మీ ఆయన అంటూ ఇలా మాట్లాడుతుంది. ఇంకా నేను కూడా అవేం పట్టించుకోలేదు. మా పిన్నితోని ఎప్పట్లాగానే మాట్లాడాను. ఆ రోజు పండగ అవుతున్న సమయంలోనే అందరం ముందున ఉంటే నాకు మటుకు ఇదిగో వెనకాతలకి వెళ్ళి పెరట్లోని దీపాలు పెట్టేసి రామ్మా అంటూ నన్ను పెరట్లోకి అయితే పంపించింది. సరేనని దీపాలు పెడుతున్న సమయంలోని వెనక నుంచి మళ్ళీ ఎవరో నన్ను నా పేరు పెట్టి జ్యోతి వచ్చేసావా, జ్యోతి అని పిలుస్తున్నట్టుగానైతే వినిపించింది. అంతే మరి, ఒక్కసారిగా భయపడిపోయాను. ఎవరది అంటూ వెనక్కి తిరిగి చూశాను. అదే నా పెద్ద పొరపాటు. అక్కడ అదే ఆకారం, తెల్లగా ఆ ఆకారం ఎగురుతూ ఒకేసారి వచ్చి నన్నైతే గుద్దినట్టుగా అయ్యింది. చేతిలో ఉన్న ప్రమిదలు మొత్తం కిందనైతే పడిపోయాయి. నేను స్పృహ తప్పి అక్కడే అలా పడిపోయాను. అప్పటికి మా పెళ్ళయి సంవత్సరం అయితే అవుతుంది. నిండుగా తయారయ్యి చక్కగాను అమ్మగారింటికి వచ్చిన నాకు ఆ పరిస్థితి. అయితే మరి కొంతసేపటికి మా వారు నన్ను ఎత్తుక్కుంటూ పెరటి వైపు అయితే వచ్చారు. అంతే మరి, అక్కడ నేను స్పృహ తప్పి ఉండడం చూసి ఆయన వెంటనే అందరినీ పిలిచేశారు. మరి అందరూ వచ్చి మోగేశారు. మా అమ్మ తప్పకుండా అని చెప్పి దగ్గరికి వచ్చి నన్నైతే లేపుతుంది. కాస్త స్పృహలోకైతే వచ్చాను. ఏమ్మా, ఎలా పడిపోయావు, ఏమైంది అని కంగారుగా అడుగుతుంది. ఏమోనమ్మా, నాకు అసలు ఏమీ గుర్తులేదు అని చెప్తూ ఉంటే ఎందుకైనా మంచిదని మా అమ్మ నా నాడి పట్టుకొని చూసింది. అమ్మకైతే అర్థమైపోయింది. నవ్వుతూ లేలే, జాగ్రత్తగా లే అంటూ నన్నైతే పైకి లేపి మంచం మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఏమ్మా వదనమ్మా, రోజు ఇంట్లోనే పక్కనే ఉంటావు కదా, నీ కోడలు కడుపుతో ఉందన్న సంగతి నీకు తెలీదా అని నవ్వుతూ అన్నది. అంతే, అందరం కూడాను ఎంతో ఆనందపడ్డాం. కానీ మా పిన్ని మటుకు నా మీద ఇంతకంత కోపం అయితే పెంచుకుంది అప్పటికే. మరి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో మా పిన్ని సడన్గా ఆ రూమ్లో నుంచి బయటకైతే వెళ్ళిపోయింది. నేను మా పిన్నినైతే గమనిస్తున్నాను. ఏంటి పిన్ని రాకుండా రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది అని అనుకున్నా. ఈలోగా అందరూ వచ్చి మంచి శుభవార్త చెప్పావమ్మా, పండంటి బిడ్డను కను, ఇంకా మీకు అన్నీ ఉన్నట్టే అని నాకైతే అంటూ ఆశీర్వదిస్తున్నారు. ఈలోగా వంటగదిలో నుంచి పంచదార డబ్బాను తీసుకొచ్చి ఎంత మంచి శుభవార్త చెప్పావు తల్లి, ఇదిగో నోరు తీపి చేసి చెప్పాలని నేనేమీ అనలేదు అంటూ నా నోరు అయితే తీపి చేసింది. తనలా ఇచ్చేసరికి నేనింకా
ఆ అనుమానాన్ని కూడా తీసి పక్కన పెట్టేశాను. పిన్ని అంటూ గట్టిగానైతే పట్టుకున్నాను. మరి చిన్నప్పటి నుంచి ఒక దగ్గర ఉండడం వల్ల మరేంటో తెలియదు కానీ పిన్ అంటే నాకు చాలా ఇష్టం. తను అలా కోప్పడుతున్నా కూడా తను వెనకాతలే వెళ్ళేదాన్ని. మరైతే ఆ రోజు గడిచిపోయింది. మర్నాడు మేం బయలుదేరుతున్న సమయంలోని పిన్ని ఏదో పనుందని గబగబా వెళ్ళిపోయింది. పిలుస్తున్నా కూడా పలకలేదు. ఏంటిలా పిన్నెందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకున్నాను. సరే మరి అందరికీ చెప్పేసి మేమైతే మా ఊరు వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడి నుంచి నా ఆరోగ్యం మెల్లగా క్షీణించడం స్టార్ట్ అయ్యింది. ప్రెగ్నెన్సీలో అంతే కదా అని లైట్గా తీసుకున్నా. రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. మధ్య మధ్యలోని ఉలిక్కి పడుతూ లేస్తూ ఉండేదాన్ని. ఇంకా అవేమీ పెద్దగానైతే పట్టించుకోలేదు ఈసారి. మరి నెల రోజులు గడిచింది. మా వారికి హైదరాబాద్లోనే మరో చోట ట్రాన్స్ఫర్ అయితే అయ్యింది. మరి మా ఊర్లోని సొంతిల్లు ఉన్నప్పటికీ కూడాను ఉద్యోగరీత్యా మేమైతే హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. అత్త మామ అక్కడే ఉండిపోయారు. మేమిద్దరమే హైదరాబాద్లోని ఒక ఇంటినైతే అద్దెకు తీసుకున్నాం. మరి చిన్నప్పటి నుంచి మా బావకి నేనంటే చాలా ఇష్టం. పైగా చిన్నపిల్లనని ట్రీట్ చేస్తూ ఉండేవారు. అయితే పెళ్లి చేసుకున్నాక కూడా ఆ భావనైతే ఆయనలో నుంచి పోలేదు. నన్ను జాగ్రత్తగా చిన్నపిల్లలాగా కంటికి రెప్పలాగా అయితే చూసుకుంటూ ఉండేవారు. మరి అలానే ప్రెగ్నెన్సీ టైంలోని ఇలా దూరంగా వచ్చేసాం, అమ్మ వాళ్ళు ఉన్నా బాగున్ను అంటూ ఫీల్ అవుతూ ఉండేవారు. మరి మా అత్త మామ ఏమో అక్కడ పొలం పనులు వదిలేసుకొని ఎలారా మీతో వచ్చేది అంటూ పర్వాలేదులే సరదాగా ఇద్దరూ ఉండండి, అమ్మాయిని అటు ఇటు తిప్పు బాగుంటుంది, నెలల దగ్గర పడిన తర్వాత మేమే వస్తాంలే అని వాళ్ళైతే చెప్పేవారు. అప్పటికి నాకు 3 నెలల 10 రోజులు అయితే గడిచింది. డాక్టర్ చెకప్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నాకైతే ఒక ఫోన్ వచ్చింది. మా పిన్ని, అమ్మా ఎలా ఉన్నావు తల్లి, నీకు ఫోన్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఆ రోజు నాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు కదా అని రివర్స్లోనైతే మాట్లాడుతుంది. అదేంటి పిన్ని, నీకు చెప్తామనే చాలాసార్లు పిలిచాను, కానీ నువ్వే వెనక్కి తిరిగి కూడా చూడలేదు, అయినా నాకన్నా నీకు అర్జెంట్ పని ఏముంటుంది అని అంటూ ఉంటే, సర్లే అందుకనే నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి నేనే అక్కడికి వస్తున్నాను, ఒక 4 రోజులు మీ ఇంట్లో ఉండి వెళ్తాను, నిన్ను చూసుకున్నట్టు ఉంటుంది, నాకు తృప్తిగా కూడా ఉంటుంది అని మాట్లాడింది. అంతేకాదు మీ చెల్లికి కూడాను సంబంధాలు చూస్తున్నాం, మీ ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమను, మన వాళ్ళైతే చేసేద్దాం అని అంటుంది. సరే పిన్ని తప్పకుండా రండి అని చెప్తూ నేను కాల్ అయితే కట్ చేశాను. మా వారికి ఈ విషయం చెప్తే, ఓ మరీ మంచిది, అమ్మయ్యా చిన్నత్తొస్తే ఇంకా నాకు ప్రాబ్లమే లేదు, చక్కగా 4 రోజులేంటి నెల రోజులు ఉండమని రమ్మను, నీకు తోడుగా ఉంటుంది, అదిగో ఆ స్వప్న కూడా ఖాళీగానే ఉంది కదా దాన్ని రమ్మను, అది నాకు తోడుగా ఉంటుంది అని నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఆ మాటలకి ఆహా అవునా, సరే సరే ముందు దానికి మంచి సంబంధం చూసి పెట్టండి, ఆ తర్వాత మనతోనే ఉంచేసుకుందాం అని నేను కూడా అన్నాను. నీకు మీ అక్క అన్నయ్య కన్నా అది ఎక్కువ కదా అని అంటున్నారు మా ఆయన. అలా అని కాదు, చిన్నప్పటి నుంచి ఒక దగ్గర పెరిగాం, పైగా అది నేను ఇంచుమించుగా ఒకటే ఏసు, అందుకనే, పైగా నాకు మా పిన్ని అంటే చాలా ఇష్టం కదా అని అన్నాను. మీ పిన్నికి కూడా నీ మీద అంతే ఇష్టం ఉంటే బాగున్ను, ఏంటో మీ పిన్ని ఊరుకూరుకునే కోప్పడిపోతుంది, అర్థం చేసుకోదు అని ఆయన అయితే అన్నారు. ఇంకా మా పనుల్లో మేము బిజీగానైతే ఉన్నాం. ఆ రోజు రాత్రి మళ్ళీ నేను పడుకునే సమయానికి నా కాళ్ళ దగ్గర ఎవరో కూర్చొని ఏడుస్తూ నా కాళ్ళని గీకుతూ నన్ను లేపుతున్నట్టుగానైతే అనిపిస్తుంది. నేను ముందైతే పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కొంతసేపటికి మెలకువ అయితే వచ్చింది. మళ్ళీ అదే ఆకారం. ఇదేంటి, ఇదెందుకు ఇలా వస్తుంది అని భయపడిపోతున్నాను. అది నన్నే చూస్తూ, నిన్నేం చేయట్లేదు కదా, నీ పక్కనున్నా కూడా నిన్నేమీ అనట్లేదు,
నీ జోలికే రావట్లేదు. మళ్ళీ ఎందుకు మనిద్దరి మధ్యలోని ఇంకొకరు అని మాట్లాడుతుంది. నాకసలు ఏమీ అర్థం కాలేదు. ఇంకా భయంతోనే గట్టిగా అరిచి లేచి కూర్చున్నాను. ఏమైంది జ్యోతి అంటూ మా వారైతే అంటున్నారు. ఏం లేదు అంటూ చెమటలు తుడుచుకుంటూ మంచినీళ్ళు తాగడానికి ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాను. మంచినీళ్ళు తాగుతూ ఉంటే వంటగదిలోని ఏవో చప్పుళ్ళు అవుతున్నాయి. ఇదేంటి? ఏమండి ఏమండి అంటూ గట్టిగానైతే పిలిచాను. ఈలోగా ఆయనైతే పరిగెట్టుకొచ్చారు. ఏమైంది అంటూ ఉంటే వంటగదిలో ఏవో చప్పుళ్ళు అవుతున్నాయి, ఒకసారి చూద్దాం రండి అంటూ వంటగదిలోకి వెళ్తే అక్కడ ఏమీ లేవు. ఇంకా నాకైతే చాలా భయం వేసింది. ఆ రోజు మరి పడుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా నిద్ర అయితే పట్టలేదు. మరి 2 రోజుల తర్వాత మా పిన్ని ఊరి నుంచి అయితే వచ్చేసింది. పిన్ని ఎలా ఉన్నావు అని అంటూ ఉంటే తన చేతిలోని ఇదిగో నీకు ఇష్టమని జున్ను చేసి తీసుకొచ్చాను, నువ్వొక్కదానివే తిను అని నాకైతే ఇస్తుంది. మరి మీ అల్లుడికి ఇవ్వవా అంటే వాడికెందుకు ఇస్తాను? వాడు కనీసం నా కూతురు గురించి నా గురించి ఆలోచించలేదు. వాళ్ళ తమ్ముడితో గట్టిగా చెప్తే వాడెందుకు విండు? వాడు నా కూతురిని చేసుకుంటే అందరం సుఖంగా ఉందాం కదా అని నిష్ఠూరంగా 4 మాటలైతే మాట్లాడేసింది. ఆ మాటలకి మా ఆయనైతే పెద్దగా పట్టించుకోలేదు. నాకెందుకో మనసులోని కళ్ళుక్కుమంది. సర్లే పిన్ని వదిలేసాయి, అంతకన్నా మంచి సంబంధం చూద్దాం చెల్లికి అని చెప్తున్నాను. అలాగేనే చూద్దాంలే, పద నీ సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో చూస్తాను అంటూ ఇల్లంతా తిరిగేసింది. అంతేకాదు మా బెడ్రూమ్లోకి వెళ్ళి అన్నీ చక్కబెట్టేస్తుంది. నేనింక అవన్నీ పట్టించుకోలేదు. మా బావ క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా జున్ను తెచ్చాను కదా, ఎక్కడ పెట్టేశావు? తిన్నావా అసలా? ఎందుకు ఇలా ఉన్నావు? బాగా సన్నగా అయిపోయావే, తింటూ ఉండాలి, అలా తింటేనే కడుపులో ఉన్న పిండం బాగా ఎదుగుతుంది అంటూ జున్నెక్కడ పెట్టేశావు అని అడుగుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టాను పిన్ని, కాసేపు చల్లబడితే తిందామని అని అంటూ ఉంటే ఉండు అంటూ జున్ను తనే స్వయంగా ఒక గిన్నెలో వేసుకొని నా దగ్గరికైతే తీసుకొచ్చింది. ఇదిగో తిను అంటూ నా నోట్లోనైతే పెడుతుంది. మా పిన్ని అలా నాకు కొసరి పెడుతూ ఉంటే నాకు చాలా ఆనందం సంతోషం అనిపించింది. పిన్ని నీకు రొయ్యలు ఇష్టం కదా, ఈయనతోని తెప్పిస్తాను, రాత్రికి రొయ్యల బిర్యానీ చేసుకుందామే అని చెప్తున్నాను. సర్లే చేద్దుగాని, ముందు ఇది తినేసే అంటూ మళ్ళీ తినిపించేసింది. తింటున్నాను కానీ ఏంటో అది కొంచెం తేడాగా అనిపించింది. అంటే అది తింటూ ఉంటే చిన్న ఉప్పుదనం ఇంకా పులుపుదనం అయితే తగులుతుంది. ఏంటి పిన్ని ఎప్పుడు చేసావు ఈ జున్ను అని అడుగుతుంటే నీకోసమేనే తెల్లవారే చేసి పట్టుకు వచ్చాను, బస్సులో వచ్చాను కదా, అందుకనే కొంచెం అలా వాసన వస్తున్నట్టుంది, అంతేలే ఏం లేదు బాగానే ఉంది, తిను అంటూ తినిపించేసింది. మరి అది తిన్న తర్వాత నాకు బాగా మత్తుగానైతే అనిపిస్తుంది. పిన్ని కాసేపు పడుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళి పడుకుని పోయాను. మరి అలా పడుకున్న దాన్ని రాత్రి 9 అవుతుంది, ఇంకా లేవలేదు. ఈలోగా మా బావ కూడా వచ్చేశాడు. ఏంటి ఎప్పుడు ఇలా పడుకోదే, ఏమైంది అని అడుగుతూ ఉంటే లేదు బాబు, అలసట వలన ఈ సమయంలో అలానే పడుకుంటూ ఉంటారు, దానికేం కంగారు పడకలే, నేను వండేశాను అంటూ తనకైతే వడ్డిస్తుంది. వడ్డిస్తున్నామే ఇలా అయితే మాట్లాడుతుంది. నా కూతుర్ని కూడా మీ ఇంట్లో అమ్మాయిగా చేసుకుంటే బాగుండు కదా, చక్కగా ఇలానే ఉంటుంది, నీకు తెలీదేంట్రా, మీ తమ్ముడు అసలు ఎవరిని ప్రేమించాడు, ఇంకా వాడికి పెళ్ళెందుకు చేయలేదు అని అడుగుతుంది. అదేం లేదత్తమ్మా, వాడు ఒక అమ్మాయిని ప్రేమించామని చెప్పాను కదా, ఆ అమ్మాయి సడన్గా ఏమైందో తెలియదు కానీ రఘుని వద్దని చెప్పేసింది. ఇంకా వాడు కూడాను పిచ్చెక్కినోడ్లాగా అయిపోయాడు, అసలు ఎవరి మాట విండు, సరిగ్గా ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదు. ఇంక అందుకనే మేం కూడా మళ్ళీ వాడి దగ్గర పెళ్లి ప్రస్తావన అయితే తీసుకురాలేదు అని చెప్తున్నాడు.
ఆ మాటలకి సరేలే, ఈసారైనా ఒకసారి అడిగి చూడు, నీ మరదలే కదా, చాలా బాగుంటుంది వాళ్ళిద్దరికీ జోడి, మన ఆస్తులు కూడా ఎక్కడికి పోవు అని మాట్లాడుతుంది. ఇంకా అలానే అన్నం తింటూ తనైతే కొడుతున్నాడు. బాగుందా, బాగా చేశానా అని అంటుంది. ఆ, బాగుందత్తమ్మా అని తినేసి నువ్వు కూడా తినత్తమ్మా అని చెప్తూ మా రూమ్లోకి అయితే వచ్చారు. రూమ్ అంతా కూడా బాగా చీకటిగానైతే ఉంది. ఈలోగా నా పక్కనే ఎవరో ఒక మగ మనిషి కూర్చున్నట్టు నీడగానైతే మా ఆయనకి కనిపించింది. అంతే మరి, టక్కున లైట్ వేసి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఒక్కసారిగా గతుక్కుమన్నారు. అంతే మరి, జ్యోతి జ్యోతి అని లేపుతూ ఉంటే నేను లేచేసరికి నా కళ్ళకి వస్తే ఎలా ఎర్రగా మారుతుందో అలా అయితే ఉన్నాయంట 2 కళ్ళును. కళ్ళు మంటలొస్తూ, అబ్బా ఎందుకనో తెలీదండి, కళ్ళు బాగా మండుతుంది, అంతేకాదు కడుపులో కూడా మంటగా ఉంది అని చెప్తూ ఉంటే, గ్యాస్ పట్టి ఉంటుంది, నువ్వు ఇప్పటి వరకు ఏమీ తినలేదు, పైగా మధ్యాహ్నం ఎప్పుడో పడుకున్న దానివి ఇప్పటి వరకు లేవకపోవడం ఏంటి, మొత్తం అంత పనులు అత్తమ్మే చేసింది అని చెప్తున్నారు. అంతే మరి, నేను షాక్ అయి కూర్చున్నాను. అయ్యో, పిన్ని చేసిందా, ఎందుకు తను, సరేలే వస్తున్నాను అని బయటికైతే వచ్చాను. ఈలోగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మా పిన్ని అయితే భోజనం చేస్తుంది. రామ్మా రా, భోజనం చేద్దుగాని రా అని నన్నైతే పిలిచింది. వచ్చి, సారీ పిన్ని, ఏమీ అనుకోవద్దు, అసలు నాకు తెలీదు ఎలా నిద్ర పట్టిందో, బాగా నిద్ర పట్టేసింది, కళ్ళు మంటలు వస్తున్నాయి అని చెప్తుంటే, ఏం కాదులేమ్మా, రాత్రికి తాడవ మీద నూనె రాసి మర్దన చేస్తాను, బాగుంటుంది, ఏం కాదులే అని చెప్తూ తనైతే భోజనం చేస్తుంది. ఇంకా భోజనం ముగించుకున్న తర్వాత మిగతా పనులన్నీ కూడాను సహాయం చేసింది. ఆ తర్వాత పడుకోబోయే ముందు ఇలారా అంటూ మరొక రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి నా జుత్తంతా విడదీసింది. తలకి కర్పూరం, కొబ్బరి నూనె కలిపి రాస్తే చలవ చేస్తుంది, ఒంట్లో ఉన్న వేడంతా దిగిపోతుంది, కళ్ళు మంటలు పోతాయి, ఎలాంటి జ్వరమైనా తగ్గిపోతుంది, కర్పూరం ఉందా ఇంట్లోని అని అడిగింది. దేవుడి గదిలో ఉంది పిన్ని అని చెప్తే అది తీసుకువచ్చి కొబ్బరి నూనెలో వేసి ఇలా కలుపుతూ ఉంటే తనేదో కరగతీస్తున్నట్టుగానైతే నాకు కనిపించింది. కానీ నేను అది పెద్దగా పట్టించుకోలేదు. వాసన కూడా తేడాగానైతే వస్తుంది, కర్పూరం కలిపింది కదా, అంతేలే అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఇంకా నా తాడవ మీద వేసి మర్దన చేసి గట్టిగా ముడివేసి ఇంక వెళ్ళి పడుకో, ఏం కాదు అని నాకైతే చెప్పింది. నేను వెళ్తున్నాను కానీ నాకెందుకనో నా కడుపులో మంట ఇంకాస్త ఎక్కువయింది. ఏమండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కడుపు మంటగానైతే అనిపిస్తుంది అని చెప్తే ఆయన వెళ్ళి గ్యాస్ టాబ్లెట్లు ఇంకా కొబ్బరి నీళ్లు తీసుకువచ్చి తాగు, ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో అని చెప్పారు. అంతే మరి, కాస్త నాకైతే ఉపశమనం కలిగినప్పటికీ కడుపులో మంట మటుకు అలానే ఉంది. ఇంకా అలానే పడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. రాత్రి 1:30 అయితే అవుతుంది. ఆ సమయంలోనే బాత్రూమ్ కానీ లేచిన నాకు ఎదురుగాను ఒక మగ మనిషి నించొని నా కాసే చూస్తున్నాడు. అంతే, ఆ చీకట్లోని ఆ మగ మనిషిని చూసేసరికి భయంతో గట్టిగానైతే అరిచేశాను. మా వారు లేచి ఏమైంది జ్యోతి, ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏమీ మాట్లాడలేకపోతున్నాను. అలానే నిర్ఘాంతపోయి ఉండిపోయాను. అంతే, మర్నాడు తెల్లవారే నాకు పనుంది, నేను వెళ్ళాలి అంటూ మా పిన్నైతే మేమెంత ఉండమని చెప్పినా కూడా ఉండకుండా వెళ్ళిపోయింది. అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయిందో కూడా మాకైతే అర్థం కాలేదు. ఇంకా ఆ రోజు నుంచి నాకు టార్చర్ అయితే మొదలైంది. తెల్లవారి పడుకుంటే ఆ ఆడ ఆత్మ వచ్చి నన్ను ఎన్నో విధాలుగా నా వైపు తిరుగు, నన్నే చూడు, నీ దగ్గరే నేనున్నాను, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, ఇలాంటి మాటలన్నీ కూడా ఆడుతూ ఉండేది. రాత్రి అయ్యేసరికి నా కడుపు మీద
నా మీద చేతులు వేస్తూ ఆ మగ ఆత్మ ఇబ్బందులు పెడుతూ ఉండేది. నిద్రపోలేకపోతున్నాను. తిండి కూడా సరిగ్గా లేదు. పైగా ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల నాకు ఇంకా ఇబ్బందిగానైతే ఉండేది. మరి పూజ చేస్తున్న సమయంలోని అస్సలు కాన్సంట్రేషన్ చేయలేకపోయేదాన్ని. అంతేకాదు, ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఆ సమయంలోనే భార్యాభర్తలు కలిసినప్పుడు జరిగిన విషయాలు, ఇంకా అలాంటివే ఏవేవో విషయాలన్నీ గుర్తుకు రావడం, ఇబ్బందికరంగా అనిపించడం. దీపం పెట్టాలి అని అంటేనే చాలా ఎబ్బెట్టుగా అనిపించేది. అయితే మరి ఆ రోజు రాత్రి నాకు కాళరాత్రి అయిపోయింది. కడుపులో విపరీతంగా నొప్పి లేస్తోంది. మా ఆయన వచ్చి హాస్పిటల్కి వెళ్దామంటే, వద్దులే బావా, ఏం పర్వాలేదు, తగ్గిపోతుందిలే అంటూ కొబ్బరి నీళ్ళైతే తాగాను. మరి కాసేపు పడుకున్నానో లేదో, ఆ మగ మనిషి ఆత్మ నా దగ్గరికి వచ్చి నా గొంతునైతే పట్టుకొని నులిమేస్తుంది. మరొక చేతిని వెనక్కి పెట్టి నా కాళ్ళని రెండు గట్టిగా నొక్కి పట్టుకుంది. నేను ఊపిరందక విలవిల్లాడిపోతున్నాను. పక్కనే ఉన్న నా భర్తని లేపడానికి ప్రయత్నిస్తున్నాను కానీ అసలు గొంతులో నుంచి మాట వస్తేనా? అంతేకాదు, చేతులు కాళ్ళు కదపకుండా అలానే గట్టిగా పట్టుకున్నాడు. అంతే మరి. నాకు ఎంతో ఇష్టమైన నా శివయ్యనే తలుచుకుంటున్నాను. కళ్ళంట నీళ్లు తిరిగి జాలువారుతున్నాయి. ఈలోగా ఏమైందో తెలీదు. ఒక్క క్షణం నేనైతే చెయ్యి కదపగలిగాను. నా చేతిని మా ఆయన పైన విసిరేసరికి ఆయన తుళ్ళిపడి లేచి చూశారు. అంతే మరి. నేను విలవిల్లాడిపోతున్నాను. లైట్ వేసి నా దగ్గరకు వచ్చి ఏమైంది నీకు అంటూ నా పరిస్థితి చూసేసరికి అప్పటికే విషమించిపోయింది. నాకు బ్లీడ్ అవుతుంది. ఇంకా ఆయనకైతే అర్థమైపోయింది. నన్ను అలాగే తీసుకొని వెళ్ళి కారులో ఎక్కించి హాస్పిటల్కి అయితే తీసుకుపోయారు. అబార్షన్ జరిగిపోయింది. అది కూడాను 4 months దాటిపోయిన తర్వాత. ఇంకా నా పరిస్థితి అయోమయంగానైతే ఉంది. డాక్టర్లు కూడాను 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అమ్మాయి బతకడానికి అని చెప్పేశారంట. మరి మా బావకి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఆ రాత్రి సమయంలోని అందరికీ ఫోన్లు అయితే చేసేశాడు. ఇంకా అందరూ కూడాను అప్పటికప్పుడు హుటాహుటిన బయలుదేరిపోయారు. మరి నాకు అబార్షన్ అంతా అయ్యేసరికి 2:30 అయితే అయిపోయింది. ఆ రాత్రి సమయంలోని నాకొక రూమ్ అయితే ఇచ్చారు. మా బావ నా కోసం కావలసిన మెడిసిన్ తీసుకురావడానికి కిందకైతే వెళ్ళారు. నా దగ్గర ఉన్న నర్సు కొంతసేపు నా దగ్గర ఉండి మళ్ళీ ఏదో పని వస్తే బయటికైతే వెళ్ళిపోయింది. ఆ సమయంలోనే అసలు నేను ఎలా ఉన్నానో నాకే తెలీదు. అది మనలోకమా లేదా పరలోకమా అన్నట్టుగానైతే ఉంది నా పరిస్థితి. అప్పుడే అనుకోకుండా చనిపోయిన మా అన్నయ్య నాకైతే కనిపిస్తున్నాడు. అన్నయ్య, నువ్విక్కడున్నావేంటి అని అడుగుతున్నాను. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను. ఇంట్లోని వాళ్ళిద్దరూ నన్ను నీ దగ్గరికి చేరనివ్వకుండా చేస్తున్నారు. అంతేకాదు, నన్ను బందీని చేసేశారు. అందుకనే నీకు ఇంట్లో కనిపించలేకపోయాను. నువ్వు జాగ్రత్త చెల్లి, జాగ్రత్త. ఇప్పటికే నీ కడుపులో ఉన్న బిడ్డని మింగేశాయి. ఇక పైన నువ్వే. ఎప్పుడు సమయం దొరుకుతుందా నిన్ను చంపేద్దామా అని చూస్తున్నాయి. నువ్వు నాలాగా అవ్వకూడదు అంటూ ఏడుస్తున్నాడు. తన ఏడుపు అతి భయంకరంగా వినిపిస్తుంది. అలా తను ఏడుస్తూ ఉంటే ఇంకా అది వినలేక గట్టిగానైతే అరిచేసింది జ్యోతి. బయటన ఉన్న నర్సు పరిగెట్టుకొని వచ్చింది. చూసేసరికి జ్యోతి ఏడుస్తూ గట్టిగా అరుస్తూ బెడ్ మీద కళ్ళు మూసుకొని అటు ఇటు తిరిగిపోతుంది. మేడం, మేడం అంటూ గట్టిగానైతే జ్యోతిని పట్టుకుంది. ఈలోగా జ్యోతి భర్త అవినాష్ కూడా అక్కడికి వచ్చాడు. ఏమైంది అని సిస్టర్ని అడుగుతుంటే, ఏమో సార్, మేడం గట్టిగా అరుస్తూ ఇదిగో ఇలా కదిలిపోతున్నారు, ఉండండి డాక్టర్ని పిలుచుకొస్తానని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళింది. ఈలోగా జ్యోతి పూర్తిగాను రక్తంతో తడిచిపోయింది. తనకి హెవీగా బ్లీడ్ అయిపోతుంది. ఈలోగా డాక్టర్ వచ్చి ఓ నో అంటూ బ్లడ్ టెస్ట్ చేసి అర్జెంటుగా బ్లడ్ ఎక్కించండి పేషెంట్కి, ఆమె స్పృహ కోల్పోకూడదు
అని కంగారుగా నర్స్తోనైతే చెప్తుంది. అంతే మరి, భయం పట్టుకుంది అవినాష్కి. ఇంకీలోగా కొంతసేపు అయ్యేసరికి జ్యోతి చేతులు కాళ్ళు బాగా తిమ్మిర్లెక్కిపోతున్నాయి. అంతేకాదు, బాడీ మెల్లగా చల్లబడుతుంది. హార్ట్ బీటు స్లో అవుతుంది. అది చూస్తున్న డాక్టరు పక్కనున్న నర్స్కి హరియప్ అని చెప్తోంది. ఇంకా త్వరగా బ్లడ్ అయితే ఎక్కిస్తున్నారు. కానీ అదే సమయంలోనే జ్యోతికి స్పృహ వచ్చినట్టుగా అయ్యింది. ఒక పక్క ఆ మగ ఆత్మ, మరొక పక్క ఆ ఆడాత్మ నించొని జ్యోతి కాసే చూస్తూ నవ్వుతూ ఇద్దరూ చేతులు చెరొక వైపు పట్టుకొని లాగేస్తున్నారు. నాతోన్రా అంటూ ఆ ఆత్మ అంటే మరొక మగదెయ్యం లేదు ఇది నాది అని అంటున్నాడు. నీది కాదు, నేను ఎప్పటినుంచో దీంతో ఉన్నాను, దీన్ని తీసుకువెళ్ళిపోవడానికి చూస్తున్నాను, ఇది నాదే అని ఆడదెయ్యమైతే అంటుంది. అవన్నీ వింటున్న జ్యోతి మటుకు స్పందించలేకపోతుంది. అలానే ఉండిపోయింది. ఆ రాత్రి ఎలాగోలా గడిచిపోయింది. ఆ తర్వాత మర్నాడు తెల్లవారే వాళ్ళమ్మ నాన్న అత్త మామ అందరూ వచ్చేశారు. జ్యోతికి ఏమైంది అంటూ ఏడుస్తుంది వాళ్ళమ్మ. వాళ్ళత్త అదంతా గమనించి, మళ్ళీ ఏదో జరిగింది దీనికి, ఇక్కడుంటే ఈ ట్రీట్మెంట్లకి బాగవదు, చూస్తున్నావా పిల్ల ఎలా మారిపోయిందో అంటూ తన కొడుకునైతే తిడుతుంది. ఏరా, ఇందుకేనా ఇక్కడికి తీసుకువచ్చేశావు? వద్దని చెప్పాం, అయినా కూడా ఆఫీసు వర్కు అంటూ ఇక్కడికైతే తీసుకొచ్చావు, ఇందుకేనా, ఇది చూడ్డానికేనా అంటూ ఏడుస్తోంది. ఇంకా ఆ రోజైతే డాక్టరు అంతా ట్రీట్ చేసి ఒక 4 రోజుల తర్వాత ఆమెనైతే డిశ్చార్జ్ చేసేశారు. మరి ఆ 4 రోజులు కూడాను జ్యోతికి రాత్రి అయితే వాళ్ళ అన్నయ్య కనిపించేవాడు. అలానే జాగ్రత్తలు చెప్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఆ రూమ్లోని ఒక మూల ఆ ఆడాత్మ ఉంటే సీలింగ్ పట్టుకొని ఆ మగాత్మ తనకాసే చూస్తూ ఉండేది. అవి రెండు ఎప్పుడు జ్యోతి చనిపోతుందా అని ఎదురు చూస్తూ ఉండేవి. మరి 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ ఇవ్వడంతోనే ఇంటికైతే వచ్చేశారు. ఇల్లంతా గందరగోళంగా ఉంది. పైగా ఏదో విపరీతమైన వాసన కూడా వస్తుంది. అది చూసిన వాళ్ళ అత్తమ్మ అమ్మ ఇద్దరూ భయపడిపోయారు. ఇంటిని గబగబా శుభ్రం చేసేశారు. ఈలోగా వాళ్ళ నాన్న ఇంకా మామయ్య ఇక్కడ ఉంటే ఇంకా లాభం లేదు అని చెప్పి అందరూ కలిసి మళ్ళీ వాళ్ళ అత్తమ్మలు ఉండే ఆ మండపేట ఏరియాకైతే వచ్చేశారు. మరి ఆ విషయం ఇంట్లో వాళ్ళకైతే తెలీదు. అక్కడే ఉండి అక్కడ వాళ్ళకి తెలిసిన ఒక ఆయనకైతే చూపించారు. ఆయన ఇలాంటివి తీయడంలోని సిద్ధహస్తుడు. ఇంకా ఆయన తంత్రప్రయోగం చేసి అసలు ఎవరిలా చేశారో అనేది తెలుసుకున్నాడు. అంతే మరి, వారి గురించి పూర్తిగా వీళ్ళకైతే చెప్పేశాడు. అంతేకాదు, ఈ అమ్మాయి కన్నా ముందు 2 ప్రాణాలైతే బలి తీసుకున్నారు అని కూడా చెప్పాడు. మొదటిది మీ అబ్బాయి, రెండోది మీ అమ్మాయి కడుపులో పెరుగుతున్న ఆ పిండాన్ని అని చెప్పేసరికి అందరూ గళ్ళుమన్నారు. అయితే ముందుగా ఒక పూజ చేసి దానికి కోడిని నిమ్మకాయని బలి ఇచ్చి తనలో ఉన్న ఆ ఆడదెయ్యాన్ని బయటకైతే తీశాడు. అలాగే తనకు సంబంధించి ఇదివరకట్లోని పూజలు చేపించారు కదా, అయితే మరి సీసాలో బంధించినప్పటికీ కూడాను వాళ్ళ ఊర్లోనే సమాధుల దగ్గర అయితే పాతి పెట్టారు. అయితే అక్కడ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఒక బిల్డింగ్ అయితే రాబోతుంది. మరి ఆ టైంలోనే వాళ్ళైతే అక్కడ తవ్వడంతో అది మళ్ళీ బయటికి వచ్చేసింది. అదే సమయంలో మళ్ళీ తనైతే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజు అమావాస్య దీపావళి. ఆ రోజు అమ్మాయిని మళ్ళీ పట్టుకుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ అమ్మాయి వీళ్ళ దూరపు చుట్టం. అయితే మరి ఆ అమ్మాయి వెనక వీధిలోనైతే ఉండేది. ఆరోగ్యం సరిగ్గా లేక అర్ధాంతరంగా చనిపోయింది. 16 ఏళ్లకే చనిపోయిన ఆ అమ్మాయి ఈ అమ్మాయి వెనకతలైతే పడింది. ఆనాటి నుండి ఈనాటి వరకు తనతోనే ఉండి ఎవ్వరికీ కూడా తెలియకుండా, ఎవ్వరి ముందు బయటపడకుండా తనని మెల్లమెల్లగా క్షీణింపజేస్తుంది. మరి వాళ్ళ అన్నయ్య చనిపోవడానికి ఇంకా ఒక మగాత్మ జ్యోతి వెనక పడ్డానికి గల కారణం ఏంటి అనంటే వాళ్ళ పిన్ని.
వాళ్ళ పిన్ని ముందు నుంచే వీళ్ళ మీద కోపంగానైతే ఉండేది. మరి కొంతకాలం వాళ్ళ అన్నయ్య వచ్చి కాపాడడానికైతే ప్రయత్నించాడు. ఆ విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించి తన్నైతే బంధించేశారు. మరి అందుకనే తను పూర్తిగాను తినకి సహాయపడలేకపోయాడు అని అతనైతే చెప్పాడు. మరి ఉమ్మట్లో ఉన్న వాళ్ళకి కనిపించని కోపాలైతే ఉంటాయి. ఒకరు ఒక పని చేస్తే మరొకరు ఇంకొక పని చేసుకొని అందరూ సర్దుకుపోవాలి, కానీ మేమే ఎక్కువ పనులు చేస్తున్నాం వాళ్ళు చేయట్లేదు అని మటుకు అనుకోకూడదు. అలా అనుకుంటే మటుకు మనస్పార్థాలు రావడం, తర్వాత గొడవలు అవ్వడం, ఆ తర్వాత ఒకరి మీద ఒకరికి కక్ష అయితే పెరిగిపోతుంది. మరి అలానే జరిగింది. వాళ్ళ మీద కక్షతోటి వాళ్ళకున్న ఒక్కగానొక కొడుకుని చంపించేసింది. అది కూడా ఇలాగే. మరి ఇప్పుడు జ్యోతిని కూడా అలానే చెయ్యాలనుకుంది. అందుకనే వాళ్ళ ఇంటికి వెళ్ళి జున్నులో కలిపి తెచ్చిన ఆ మందుని బలవంతంగా జ్యోతి చేత అయితే తినిపించేసింది. అంతేకాకుండా వాళ్ళ పరుపు కింద ఒక బొమ్మనైతే పెట్టింది. ఆ బొమ్మ వల్లే తిన వెనకాతల అలా మగదయ్యం పడుతున్నాడు అని చెప్పి జ్యోతి ఇక్కడే ఉంటే ఇంకా ఎంతో కాలం బ్రతకదు అని కూడా చెప్పేశారు. అంతే. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆవిడ్ని తీసుకువచ్చి మీ ముందు పడేస్తాం, మీరే ఏదైనా చెయ్యండి అని అంటున్నారు కోపంతో జ్యోతి వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళ మామయ్య. మరి ఆ మాటలకి మనం ఏం చేసినా కూడా ఇప్పుడు చేయి దాటిపోయింది. అన్నిటికన్నా కష్టమైంది ఆ మగ ఆత్మని తీయడం అని అతను అయితే చెప్పాడు. ఇంకా ఏదో విధంగా హైదరాబాద్కి వెళ్ళి ఆ బొమ్మనైతే మనం తీసుకురావాలి, ఆ తర్వాత ఏదైనా చేయగలమని చెప్పడంతోని అతన్ని తీసుకొని వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు. మరి మొత్తానికి ఆ బొమ్మని తీసుకువచ్చి ఆ ప్రయోగాన్ని రివర్స్ అయితే చేయించారు. అంతే. మరి నెల రోజుల్లోనే వాళ్ళ పిన్ని రక్తం కక్కుకొని చనిపోయింది. మరి ఇలా అయితే ఉంటాయండి పల్లెటూరుల్లోని. ఏంటో మరీ దారుణంగా ఇలాంటివి వింటూ ఉంటే ఒళ్ళంతా గగ్గురు పుడుస్తుంది. అంతేకాదు ఇంట్లో వాళ్ళతోనే కసి కక్షలు ఇలా పెంచుకుపోతూ ఉంటే ఇంకా బయట వాళ్ళతో ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి. సో ఈ స్టోరీ మనతోని లక్ష్మి గారు అయితే షేర్ చేశారు, జ్యోతి వాళ్ళ ఫ్రెండ్ అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసినందుకు ఒక మంచి స్టోరీని. అసలు ఈ వీడియో చెప్పడానికి నాకు తాతలు దిగొచ్చారు. మధ్య మధ్యలో సౌండ్స్ వస్తాయి, ఏమీ అనుకోవద్దు. ఏంటంటే ఇంట్లో చెప్పుకుంటే ఈలోగా సౌండ్స్ వస్తున్నాయని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళడం 2 days పట్టేసింది నాకు కంప్లీట్గా ఈ స్టోరీ కంప్లీట్ అవ్వడానికి. చాలా చిరాకు అనిపించింది నాకే ఫస్ట్ టైం. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.